సార్ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. ప్రతి ఒక్కరికి కుల మత జాతి లింగ భేద వర్గ విచక్షణ మనిషి ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు సార్. మీ అందరికీ సార్ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టదలుచుకుంటే అందుట్లో యూట్యూబ్ ఛానల్లో పెట్టిన తర్వాత మీరు వెంటనే దాన్ని మీ షార్ట్స్ కానీ మళ్ళీ అలానే పెద్ద వీడియోస్ కానీ చేసినట్లయితే వాటిని వైట్ స్టూడియోకి వెంటనే మార్చుకోండి సార్. ఎవరైనా పెట్టుకోవచ్చు సార్, వయసుతో సంబంధం లేదు. ఎటువంటి వయసు వారైనా ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే అసలు సంవత్సరాలతో నిమిత్తం లేదు సార్. చదువు రాకపోయినా సరే చదువు వచ్చిన వాళ్ళతో పెట్టించుకోవచ్చు సార్. నేను చెప్పేది సార్, యూట్యూబ్ నుంచి డబ్బులు తేలిగ్గా సంపాదించుకోవచ్చు సార్. అయితే కొన్ని రూల్స్ ప్రకారం పాటించాలి సార్. యూట్యూబ్లో మనం ఏం చేయాలి, కొన్ని రూల్స్ ఉంటాయి, వాటిని అతిక్రమిస్తే మన ఛానల్ డిలీట్ చేస్తారు సార్. మానిటైజేషన్ అయిన తర్వాత కూడా డిలీట్ చేస్తారు. అందుకని ఏమేం చేయాలి, యూజ్ దిస్ సౌండ్స్ అని షార్ట్స్ వస్తాయి సార్, అవి మాత్రమే చేయాలి. యూజ్ దిస్ సౌండ్స్ అవి మాత్రమే చేయాలి. నేను బయటికి చేయకూడదంటే ఒక 2 నిమిషాలు బయట పాటలు కూడా ఏదైనా మ్యూజిక్ పెట్టి డ్యాన్స్ చేయండి సార్. కాపీ రైట్స్ వస్తే తీసేయండి, లేకపోతే అలా ఉంచండి. అప్పుడు కాపీ రైట్స్ రాకపోతే అంటే అంతకుముందు ఎవరు చేసి ఉండలేదు అది, లేకపోతే నీ కాపీ రైట్స్ పడిపోతుంది అది సార్. ఇంకో పద్ధతి సార్, ఇంకోటి ఏంటి, యూజ్ సౌండ్స్ కూడా చాలామంది చేసి ఉంటారు కదా, దాని కాపీ రైట్స్ పడతాయి అనొచ్చు సార్. అవి వాడు పెట్టినాడు కాబట్టి యూజ్ సౌండ్ అవే మనం రూల్స్ ప్రకారం పాటించాలి. చదివేట అని ఏంటి అట్ట కుదిరింది సార్, అట్టని యూట్యూబ్ ఛానల్ సార్. అలానే ఫస్ట్ ఏంటి సార్ నేను చెప్పింది, యూజ్ దిస్ సౌండ్స్ అంటే షార్ట్స్ అనమాట. అట్టని పెద్ద వీడియోలు ఇట్లా ఎంతసేపు అయినా మాట్లాడచ్చు నిరభ్యంతరంగా. సౌండ్స్ ఎక్కువ పెట్టకూడదు. ఇప్పుడు ఏవో సౌండ్స్ వస్తున్నాయి, అవి ఏమి పెద్ద రెక్కలు రావు సార్. కానీ మీరు సొంతగా సౌండ్స్ పెట్టుకొని వెనక మ్యూజిక్స్ పెట్టుకొని చేయబోయండి సార్. అది నేను చెప్పేది సార్. ఇంకొకటి సార్, ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. ఎక్కువ అప్పుడప్పుడు షార్ట్స్ వీడియోస్తో పాటు అప్పుడప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలు పావు గంట అరగంట గంట మీ ఇష్టం. 5 నిమిషాలు తక్కువ కంట 4 నిమిషాలు సుమారు తక్కువ కంట షార్ట్స్ మధ్యలో పెద్ద వీడియోలు చేస్తే వాటికి మంచి అడ్వర్టైజ్మెంట్స్, మంచి లాభదాయకమైన అడ్వర్టైజ్మెంట్ చేస్తారు సార్. దానికి అంటే ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి వాటికి అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఆ అడ్వర్టైజ్మెంట్ చూడు 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు 50 రూపాయలు మనకి ఇచ్చి 45 రూపాయలు యూట్యూబ్ ఉంచుకుంటారు సార్. అట్లా మనకి ప్రింట్కి మరి మన ప్రింట్కి అన్నిటికీ ఖర్చులు ఉంటాయి కదా సార్, అది అనమాట. అందుకనే మనం యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. యూట్యూబ్ ద్వారా డబ్బులు ఎట్లా సంపాదించుకోవచ్చు, మీరు మొట్టమొదటిగా ఫోన్ కన్నప్పుడు మీ పేరు చేయించుకుంటారు, మీ ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబరు గూగుల్లో యాడ్ చేయాలి. అలానే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ సార్. 3 అయిపోయినాయి సార్. తర్వాత మీరు అప్లై చేసేటప్పుడు 1000 మంది సబ్స్క్రైబర్స్ అవ్వడంలో ఏం చేయాలి, వెంటనే అప్లై చేసుకోవాలి మానిటైజేషన్కి అప్లై చేసుకుంటే ఏమేమి కావాలి, గూగుల్లో ఉండే పేరు సేమ్, ఈమెయిల్ అడ్రస్ అంటే మీరు ఏదైనా దేవుడి పేరు నీ పేరు పెట్టుకోవచ్చు, లేకపోతే ఫోన్ నెంబర్ ఏదైతే అదే కూడా ఈమెయిల్ పెట్టుకోవచ్చు సార్. ఎందుకంటే ఈమెయిల్ పెడతారంటే సార్ పొరపాటున ఫోన్ పోతే మనం వెంటనే సిమ్ పోతే సిమ్ ద్వారా మనం మళ్ళీ మన షార్ట్స్ వీడియోస్ అన్నీ వస్తాయి సార్, చేసుకున్నాయని ఎక్కడికి పోవు సార్. అందుకనే మన ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది సార్. ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబర్ అయినా పెట్టచ్చు, ఫోన్ నెంబర్ అయినా మన ఫోన్ నెంబర్ అయినా ఉంచుకోవచ్చు, లేకపోతే ఏదైనా నీకు ఇష్టమైంది పేరు దేవుడి పేరు ఏదో ఒకటి, మీ ఇంట్లో పేరు నీ పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, అది నీ ఇష్టం సార్. ఈమెయిల్ అడ్రస్ ఆ 2 కరెక్ట్గా ఉంటే చాలు సార్. ఫోన్ పోయినా మనం ఇది చేసుకోవచ్చు. ఇంకొకటి సార్, ఇప్పుడు మనం యూజ్ దిస్ సౌండ్స్ గురించి చెప్పిన ఒకసారి యూజ్ దిస్ సౌండ్స్ చేస్తున్నా కానీ అందులో కొన్ని మ్యూజిక్స్ కలిసి ఏమవుతాయి అంటే సార్ మనకి వెయిట్ లిస్ట్లో పడతా ఉంటాయి మనం చేసిన వీడియోలు కొన్ని. వాటిని ఏం చేయాలి, మనం డిలీట్ చేయాలి, వెంటనే ఉంచకూడదు. వాటికి ఏం చేస్తాడు, దాటిని అట్లనే ఉంచితే కాపీ రైట్స్ చేస్తాడు. కాపీ రైట్స్ అంటే స్ట్రైక్ రేట్ వేస్తాడు. స్ట్రైక్ రేట్ ఎన్నిసార్లు వేస్తాడు, 1 సారి 2 సార్లు 3 సార్లు 3 సార్లు లాస్ట్ సార్. 3 సార్లు తర్వాత ఇక వేయడం, 3 సార్లు తర్వాత నీ ఛానల్ డిలీట్ చేస్తాడు. అందుకనే చూసుకోవాలి, మన ఛానల్లో డిలీట్ అవ్వకుండా, యూట్యూబ్ ఛానల్ డిలీట్ అవ్వకుండా ఏం చూసుకోవాలి, స్ట్రైక్ రేట్ పడకుండా చూసుకోవాలి. వెయిట్ లిస్ట్ వస్తే మన చేసిన షార్ట్స్ వెయిట్ లిస్ట్ ఏందని వస్తే యూజ్ దిస్ సౌండ్స్లోనే వాటిని వెంటనే డిలీట్ చేసుకోవాలి. ప్రతిరోజు చూసుకోవాలి సార్, కనీసం 2 రోజులకు ఒకసారి అయినా ఉదయం సాయంత్రం మధ్యాహ్నం కూడా అప్పుడప్పుడు చూసుకోవాలి. చూసుకుంటే మనం వాటిని వెంటనే డిలీట్ చేయాలి, లేకపోతే స్ట్రైక్ రేట్ పడుతుంది. స్ట్రైక్ రేట్ పడితే ఏమవుతుందంటే మనకి డిలీట్ చేస్తారు ఛానల్, అదొకటి. మళ్ళీ 2వ పద్ధతి అంటే కష్టాలు ఉంటాయి సార్, ప్రతి పనిలో కష్టాలు ఉంటాయి. కష్టాలు లేకుండా మనకు డబ్బులు ఎలా వస్తాయి సార్. మళ్ళీ ఇంకో పద్ధతి సార్, మళ్ళీ కాపీ రైట్స్ అంటారు సార్. మీరు చేసిన వీడియో ఏదన్నా మ్యూజిక్ ద్వారా ఏదైనా చేశారనుకోండి, అప్పుడప్పుడు కాపీ రైట్లు పడతా ఉంటాయి సార్. కాపీ రైట్ వెంటనే పడిపోతుంది. దాన్ని ఏం చేయాలి సార్, మనం వెంటనే డిలీట్ చేయాలి, ఉంచకూడదు. అది అంత ప్రతి వీడియో సరే సార్ నాకు చాలా ఉండే కాపీ రైట్లు, నేను తీసిన వాటిలో బాగా వ్యూస్ వచ్చినాయి, నాకు డబ్బులు వస్తాయి అంటే రావు సార్. ఆ డబ్బులు కంపెనీ వాడికే పోతాయి, మనకు రూపాయి రాదు సార్. ఎందుకు సార్ కాపీ రైట్స్ అనేది ఉంచొద్దు. దానివల్ల కూడా ఛానల్ డిలీట్స్ అవుతాయి సార్, ఛానల్ తీసేస్తాడు. ఇంకోటి ఏంటి, ట్రాలింగ్ వీడియోస్. 3వది అంటే ట్రాలింగ్ వీడియోస్ అంటే ఒక మనిషిని కానీ ఒక దేవుణ్ణి కానీ
ఒక మనిషి ఎవరినైనా దేని గురించి అన్న విరుద్ధంగా మాట్లాడకూడదు సార్. వ్యతిరేకంగా మాట్లాడుతూ రోజు ఇది అదే పనిగా ఆ రాజకీయ పార్టీని విమర్శిస్తూ ఈ రాజకీయ పార్టీని విమర్శిస్తూ వ్యక్తులను విమర్శిస్తూ వాళ్ళ మనోభావాలను దెబ్బతీయకూడదు. ఎవరైనా సరే ఏ పార్టీ అయినా అన్ని పార్టీలు ఒకటే సార్. సర్వమతాల సారాంశం ఒక్కటే అన్నారు మన దేవుడు. ఏ దేవుడైనా ఒకటే సార్. దేవుళ్ళందరూ ఒక్కటే. మనుషులందరూ కలిసి ఉన్నాను మనం కానీ విడిగా ఉండమనలేదు సార్. నా దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప కాదు సార్. అందరూ ఒకటే. అందరిని కోసినా ఆ రక్తం ఎరిపే వస్తుంది. ఒకటి నలుపు ఒకటి తెలుపు ఒకటి ఆకుపచ్చ ఏం రాదు కదా సార్. అలాంటప్పుడు దేవుళ్ళందరూ ఒకటే సార్. నేను చెప్పేది ఈ ఛాందస్ భావనలు వదలండి సార్. మూఢనమ్మకాలు వదలండి. కుక్క ఎదురొస్తే వెళ్ళకూడదు, పిల్లి ఎదురితే వెళ్ళకూడదు. అంటే మనసులో దైవం అనేది ఉంటే మనం ఏది ఏం చేయదు సార్. అది నేను ఎగ్జాక్ట్గా చెప్పేది. ఉన్నట్టుగా మాట్లాడుతూ నాకు ఇష్టం సార్. సార్ ఇంకో మాట సార్ నేను చెప్పేది, ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టదలుచుకుంటే వెంటనే మీరు దాన్ని బయట స్టూడియోలో కూడా మార్చుకోండి సార్. అప్పుడు మీకు ఫాలోవర్స్ పెరుగుతారు. ఫాలోవర్స్ 1000 మంది వస్తే మీరు అప్లై చేసుకోవచ్చు సార్. నాకు ఫాలోవర్స్ ఏమో 1000 మంది వచ్చారు, మరి 4000 వ్యూస్ రాలేదు, 10 లక్షల ఏమో 4,000 వ్యూస్ కాదు సార్. 4,000 వ్యూస్ కాదు, 4,000 గంటలు సార్. 4,000 గంటలు అవి పెద్ద వీడియోల నుంచే తీసుకుంటారు. అందుకని అప్పుడప్పుడు మనం పెద్ద వీడియోలు కూడా చేయాలి. పెద్ద వీడియోల నుంచి ఎక్కువ టైం స్పెండ్ అవుతుంది కాబట్టి పెద్ద వీడియోల నుంచి షార్ట్స్ వీడియోలు ఎన్ని చేసినా ఒకటే సార్. కానీ పెద్ద వీడియోలు సార్ మన టైం పెద్ద వీడియోలు కూడా అప్పుడు 1-2 తీస్తూ ఉంటే 4 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు తీస్తూ ఉంటే ఏమవుతుందంటే సార్ ఆ వాచ్ టైం అనేది వీటికి ఇంక్లూడ్ అయ్యి ఎక్కువ టైం తీసుకుంటుంది సార్. అంటే ఫస్ట్ మనం మానిటైజేషన్ ఇప్పుడు ఏం చేస్తారంటే పెద్ద వీడియోలనే అనుగురించి చేస్తారు సార్. ఏంటి నా వాచ్ టైం ఎక్కువ ఉంది కదా, 4,000 గంట ఉంది కదా, నాది ఇంకా అవ్వలేదు, మానిటైజేషన్ అంటే అవ్వదు సార్. పెద్ద వీడియోల నుంచే మీకు ఫస్ట్ చేసేటప్పుడు పెద్ద వీడియోల నుంచి చేసినటువంటి ఆ గంటలే ఆ వాచ్ టైమే 4,000 గంటలు అయిన తర్వాత మీకు తీసుకుంటాడు. మానిటైజేషన్కి ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే 1000 మంది ఫాలోవర్స్ అవ్వగానే అప్లై చేసుకోవచ్చు. అప్పటి నుంచి మీకు డేటా పడుతుంది. ఎలిజిబిలిటీ ఏంటి, మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే 1000 మంది సబ్స్క్రైబర్ అవ్వాలి. అలానే 1000 మంది సబ్స్క్రైబర్ అయిన తర్వాత అప్లై చేసుకోవచ్చు సార్. అయ్యారనుకోండి నాకు 4,000 వ్యూస్ ఉంది, నేను చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, బంగారంలా చేసుకోవచ్చు. అది సార్. అది వాడు చేసిన కాడి నుంచి వెనక్కిపోతారు. వెనకడికంటే నేను ముందే 2 నెలల్లోనే అంతా పూర్తి చేసినంటే ఓకే, 2 నెలలకు పూర్తి చేసినా మీకు వెంటనే డబ్బులు ఇదవుతాయి సార్. వాడు ఏం చేస్తారంటే 4,000 గంటలు కానీ 3 నెలలకే 10 లక్షల వ్యూస్ కానీ ఏదైనా ఈ రెండిట్లో ఒకటే. 3 లక్షల వ్యూస్ 10 లక్షల ముందు చేయలేదనుకోండి 4,000 గంటలు చూస్తారు. 4,000 గంటలు అవ్వలేదు 10 లక్షలు అయిందనుకోండి దీనికి చూస్తారు. అప్పుడు మనకి పిన్ వస్తుంది సార్ పోస్ట్ ఆఫీస్ ద్వారా. పిన్ను పైనుంచి వస్తాయి. మనకి ఎక్కడి నుంచి వస్తుంది సార్? అమెరికా నుంచి. యూట్యూబ్ ఛానల్ అమెరికాలో ఉంది. అక్కడ డాలర్స్ మార్చుకొని మన దగ్గరికి వచ్చేసి డబ్బుల రూపంలో వస్తుంది సార్ భారతదేశానికి. అట్టని వేరే దేశాలు అట్టని యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు వేరే దేశాలకి వాళ్ళ మనీ వాళ్ళ రూపాయల్లో మారుతుంది సార్. ఒక్కో దేశం ఒక్కో మార్పు సార్. మన దగ్గర రూపాయలు వాళ్ళే డాలర్స్ అట్ట అనమాట. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సిస్టమ్ సార్. సార్ అది గుర్తుంచుకోండి, జాగ్రత్తగా చేసుకోండి సార్. ట్రాలింగ్ వీడియోస్ రాకూడదు. ట్రాలింగ్ వీడియోస్ మన కాపీరైట్లు ఏం పడదు సార్, మనమే చూసుకోవాలి. పెరిగినట్టే ఉంటాయి, డబ్బులు వచ్చినట్టే ఉంటాయి. 2-3 సంవత్సరాలు 4-5 ఏళ్ళు అయినా తర్వాత మన ఛానల్ పూర్తిగా డిలీట్ అయింది. వాళ్ళు ఏం చేస్తారంటే మన మీద స్ట్రైక్ రేట్ వేస్తారు. స్ట్రైక్ రేట్ అయితే మన ఛానల్ మొత్తం మూతపడిపోద్ది, అసలు ఎవరు ఉండరు. అందుకని ఎవరినైనా దేవుని గురించి కానీ వ్యక్తిని గురించి కానీ దేన్నైనా మీరు వ్యతిరేకంగా మాట్లాడొద్దు. అందరినీ గౌరవించండి. మీకు చేతనైతే సహాయం చేయండి. ఎవరికి కీడు చేయొద్దు. ఎదుటి వారు మంచి చెట్లతో నీకు నిమిత్తం లేదు. నువ్వు చేస్తే చేతనైతే సహాయం చేయి. మంచి చెడు ఏంటో తెలుసు కదా నీకు. చెడును వదిలే మంచి స్వీకరించు. అప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉండదు సార్. మన మనసు ప్రశాంతంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం సార్. వయసుతో సంబంధం లేదు, డ్యాన్స్కి మనం వయసుకి సంబంధం లేదు సార్. ఎవరైనా చేయొచ్చు డ్యాన్సు. అది నాకు డ్యాన్స్ అంటే పాటలన్నా మ్యూజిక్ అన్నా చాలా ఇష్టం సార్. అందుకనే నేను నా కొన ఊపిరి ఉన్న వరకు కూడా చిట్ట చివరి వరకు కూడా డ్యాన్స్ చేయాలని నా కోరిక సార్. భగవంతుడు ఏమన్నా చేయని ఆయన ఇష్టమే కదా, అది ఒకటే కదా సార్. నేను కోరిక చేస్తూనే ఉంటా సార్. మ్యూజిక్ వింటూనే ఉంటా, పాట కూడా అప్పుడప్పుడు పాడుతుంటా, క్యామెరాలు చేస్తాను సార్, ఇవన్నీ చేస్తాను సార్. సార్ మీరందరూ కొండపల్లి చచ్చెన్నారన్న యూట్యూబ్ ఛానల్ మొట్టమొదటిగా చూసినవారు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి సార్. మీరందరూ కుల మత జాతి లింగ భేద వర్గ విచక్షణ మర్చి ప్రతి ఒక్కరు ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి జీవి కూడా అవి చెడువు మంచి జీవులైన జీవ కోటి రాసి అంటారు సార్. అవి కూడా బాగుండాలని నేను కోరుకుంటాను. నాకు ఎవరు శత్రువు అంటే ఉండకూడదు సార్. ప్రతి ఒక్కరిని నేను ప్రేమిస్తాను సార్. అదే కావాలి మనిషికి మంచితనం ఉంటే సార్. మంచితనం మానవత్వం ఈ రెండు ఉంటే సార్. ఏది అవసరం లేదు. నీకు చేతనైతే సాయం చేయి. నీకు ఇష్టం లేదు సాయం చేయటం, నువ్వు మనసు ప్రశాంతంగా ఉంచుకో. వాడితో ఇంకోటితోటి నీకు పోవాలి కిందకి. నీకు నువ్వే పోటీ ఇవ్వడు. ముందుకెళ్ళు, దూసుకెళ్ళు, నువ్వు సాధించు విజయాన్ని. అప్పుడు మనకి డెఫినెట్గా ఇది అయితే సార్. ఎవరిని కించపరచవద్దు. అందరం బాగున్నాం, అందరిలో మనం ఉన్నాం. చేతనైతే సాయం చేయాలి, లేకపోతే నదకుండా ఉండదు. అది కూడా ఒక మేలే సార్. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని దేవుని దండం పెట్టుకోండి సార్ ప్రతి ఒక్కరు.
మనం డెఫినెట్గా దేవుడు ముందుకు తీసుకెళ్తాడు. మనం అనుకున్న కార్యక్రమం అవుతుంది. మన మనసు ప్రశాంతంగా ఉంటుంది సార్. అదే మీకు కావాల్సింది. మీకు తగాదాల కొట్లాట్లో వద్దు సార్. మనం ఎట్లా మనం తెలియకుండా వస్తామో అట్లానే పోతాం సార్. ప్రతి ఒక్కడు అంతే. ఎవరైనా తెలుసుకోండి సార్, అందరికీ తెలుసు. కానీ మనం మనస్పర్ధతోటి మనసు అశాంతితోటి నివసించవచ్చు సార్. మీరందరూ ప్రశాంతంగా హాయిగా నిద్రపోండి సార్. మనం ప్రతిరోజు చనిపోయి బ్రతుకుతున్నాం. ఎట్లంటే మనం నిద్రపోయేటప్పుడు మన 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 మైండ్ కళ్ళలోకి ఎటో వెళ్ళిపోతుంది అంటే చనిపోయినట్లు లెక్క సార్. నిద్రపోయేవాడు చనిపోయినవాడు ఒకటే అంటారు సార్. అది నిజం. సామెత అంటారు, సామెత కాదు సార్, నిజం. అంటే చనిపోతే మనకేమన్నా తెలుస్తుందంటే ఈ శరీరం అనేది ఈ శరీరం అనేది నశిస్తుంది, కానీ మనసు అనేది ఎక్కడికి పోదు సార్. అందుకని ఒకరినొకరు మనం ప్రేమగా ఒకరికొకరు సహాయం చేసుకున్నాం సార్. అంతేకాని కామవాంఛతో కూడుకునే కోరికలు ఉండకూడదు సార్. కామవాంఛ అది జీవితంలో ఒక భాగమే సార్. అంతేకాని అదే పనిగా ఉండకూడదు సార్. డబ్బులు ఉండేవి సార్. డబ్బులు మనిషిని మనం నడిపించినట్టు నడిచాయి. మనం ఎట్లా ఉపయోగిస్తే మంచిగా ఉపయోగిస్తే మంచిగా ఉపయోగపడతాయి, చెడుకు ఉపయోగిస్తే చెడు. అది డబ్బు తప్పు కాదు. డబ్బు ఏమైనా మాట్లాడితే మనం మార్చుకోవడానికి, తీర్చుకోవడానికి, మన అవసరాలు తీర్చుకోవడానికి సార్. కానీ సంతోషం కొనగలమా సార్? మీరు ఒకసారి ఆలోచిస్తుంది. డబ్బుతో సంతోషం కొనగలవా? ఆరోగ్యాన్ని కొనగలవా? డబ్బు మనం పూర్తిగా హీనించింది సార్. మనకు ఆరోగ్యం పోయింది. ఆరోగ్యం రావంటే వస్తుంది సార్. మన మనసు ముందు మనం బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాం. ముందు ఏం కావాలి? మన మనసు ప్రశాంతంగా ఉంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే ఆటోమేటిక్గా మారుకోవచ్చు. కానీ మన మనసు ప్రశాంతంగా లేకపోతే మనకి అనారోగ్యమే సార్. అది ఒకటి గుర్తుంచుకోండి. మన మనసు ఎప్పుడైతే ప్రశాంతత, అలజడి లేకుండా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని వచ్చినా సరే ముందుకు నెట్టుకెళ్తామో వాడు నిజంగా 2025 సంవత్సరానికి నేను చెప్తున్న ప్రతి మనిషి కూడా ఎప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. మనసు ప్రశాంతంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. అదే నేను చెప్పేది. మనసు ప్రశాంతంగా ఎలా ఉంచుకోవాలి? నా మనసు అటు ఇటు వెళ్తుంది సార్ అనొచ్చు. వెళ్ళొచ్చు. మనసు చెప్పినట్టు కొన్ని వినకూడదు. మంచి చెడులు రెండు ఉంటాయి. మంచి నీడు చెడును వదిలేయచ్చి అనుకో, అంతే. వదిలేద్దాం. నాయన దేవుడా, నాకు ప్రేమను కలిగించు జనాల మీద, చేతనైతే సాయం చేసేటట్టు చేయి, ఎవరికి కీడు చేయకూడదు అనుకో. ఒకసారి నీకు దేవుడు గ్యారంటీగా సహాయం చేస్తాడు. అంతేగాని నువ్వు ఎప్పుడు దానికి బానిసలాగా చేసుకుంటా అది మానేసుకోవాలి సార్. నువ్వు కావాలని దాని దగ్గరికి వెళ్తావు. నువ్వు బానిసవు కాదు, మందుకు బానిస అయ్యా అంటారు సార్. మందుకు బానిస అవ్వటం ఏంటి? మందుకు బానిస కాదు. వాడు కావాలని అలవాటు చేసినప్పుడు వాళ్ళంతకు వాడే మారిపోవాలి. వాళ్ళంతకు వాళ్ళే మనసుని పశ్చాత్తాపం పొంది తనలో తానే, అది యేసుప్రభు గారు అంటారు, తనలో తాను పశ్చాత్తాపం పొందమంటారు. యేసుప్రభు అంటే మిగతా దేవుడిని అంటారు, అందరూ అంటారు. అది పశ్చాత్తాపం పొందాలి సార్ ప్రతి మనిషి. చూడండి సార్, చరిత్ర తిరగండి. మంచి మంచి మహానుభావులు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకొని మంచి బాటన పయనిద్దాం. ఉన్నాం ఒకరికొకరు మీకే మంచిగా ఉన్నాం. అది నేను చెప్పాను సార్. మర్చిపోకుండా సార్, మనసు ప్రశాంతంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. మనసు బతికిపోయినంతకాలం కూడా నవ్వుతూ మనిషి చనిపోవాలి సార్. నా సిద్ధాంతం అది. మనిషి నవ్వుతూ చచ్చిపోవటం ఏంటి? ఇవన్నీ ఉంటాయి కదా, కోట్లు ఏడుతూ చచ్చిపోవటం. ఏడుపులో కూడా ప్రేమ ఉంటుంది సార్. అంతేగాని కావాలని ఆడవద్దు సార్. మంచి చేయండి, దాంట్లో ఉన్న ఆనందం దీంట్లో ఉండదు సార్. ₹1 కాదు, ఒక రూపాయి కొంచెం సహాయం చేయండి. ఒక రూపాయి సంపాదిస్తే అందులో ₹2 సంపాదించడం, దాంట్లో నీకు చేతనే సహాయం చేయి. లేకపోతే ₹100 సంపాదించి నీకు చేతనే సహాయం చేయి. అది నేను అనేది. అంతేగాని మనసు నీకు చేయలేకపోయినా మెదకుండా ఉండు, కీడు చేయొద్దు. అక్కడ మాట్లాడక్కడ చెప్పొద్దు. తెలియనట్లుగా ఉండు. అందరికీ మంచి చేయి. చెడ్డవారు ఏమైనా ఉంటే వాళ్ళని మంచిగా మార్చు. అలానే ఇంకా ఎవరు సార్? ఖైదీలు ఉంటారు, మర్డర్ చేసేవాళ్ళు, వాళ్ళని కూడా మార్చవచ్చు. ప్రతి ఒక్కరిని మార్చవచ్చు. ఎందుకు మార్చకూడదు సార్? అది మనలో వాళ్ళు కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల అలా మర్డర్లు చేస్తారు. వాళ్ళని కూడా మార్చవచ్చు. అందరూ మార్చవచ్చు. అందరూ మంచివాళ్ళే. పుడతా ఎవడో చెడ్డవాడు కాదు, పుడతా ఎవడో మంచివాడు కాదు. మంచిగా ఉండాలంటే మనం నిలదొక్కుకోవాలి. కొన్ని మనసు చెప్పినట్టు మంచి వినాలి, చెడును వదిలేయాలి. మన మనసు 2 రకాలుగా ఆలోచిస్తుంది. మంచి చెడు రెండింటిని ఆలోచిస్తుంది. చెడు అయితే హాయిగా ఉండట్టుంటుంది, కానీ కాసేపే, తాత్కాలికమైనది. మంచి అనేది శాశ్వతమైనది, తరతరాలుగా ఉండేది. అది గుర్తుంచుకోండి సార్. ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ మొట్టమొదటిగా చూసినవారు కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి చేస్తే చాలు సార్. ప్రతిరోజు మీరు ఖాళీగా ఉన్నప్పుడే లైక్, షేర్, కామెంట్ పెట్టండి సార్. నేను అదే కోరుకునేది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మచ్. 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ. అలానే సంక్రాంతి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.